దేవుని నామానికి మహిమ కలుగును గాక. సెప్టెంబర్ 4వ తారీఖు 2025 సంవత్సరము. దేవునితో ప్రతి ఉదయం 288వ రోజున దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు మీకు తెలియజేయుచున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఉదయ కాలమున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. బంధకములో ఉంటున్నాం, నిరీక్షణ గల వారంగా ఉంటున్నాం, ఎదురు చూస్తూ ఉంటున్నాం. అట్టి వారిని దేవుడు ఈ ఉదయ కాలమున హామీ ఇస్తూ ధైర్యం ఇస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? బంధకంలో ఉన్న వారులారా, నిరీక్షణ కలిగిన వారులారా, మరలా మీ కోటలను ప్రవేశించుడి. కోట బలమైనది, కోట భద్రతనిస్తుంది, కోటలో కాపుదల ఉంటుంది, సంరక్షణ ఉంటుంది. అట్టి కోటలోనికి ప్రవేశించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తైన కోటలను పురాతన కాలంలో కట్టేవారు. ఎందుకు తెలుసా? భద్రత కొరకు, మరి అక్కడ నివాసం ఉండడానికి కట్టుకునేవారు. ఈ రోజుల్లో మనము కూడా ఎన్నో కడుతూ ఉన్నాం. ఎలోక సంబంధంగా ఆలోచించి గృహాలను కడుతున్నాం, మన భవిష్యత్తును కట్టుకుంటున్నాం, బ్యాంక్ అకౌంట్లు సమకూర్చుకుంటున్నాం, రకరకాల విధాలుగా మనము కూడా కట్టుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మన యొక్క ఫ్యూచర్ ను గురించి నిరీక్షణ కలిగి చేసుకుంటున్నవే. కానీ ఇవన్నీ కూడా టెంపరవరీ, ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో జకర్యా ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తూ ఉంటున్నాడు, మరి ఆహ్వానిస్తున్నాడు. వారితో ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని? మరలా మీ కోటను ప్రవేశించుడి. ఎక్కడికి? భద్రతలోనికి ప్రవేశించండి, క్షేమకరమైన స్థితిలోనికి ప్రవేశించండి. ఎప్పుడైతే మీరు ప్రవేశిస్తారో రెండంతలుగా మీకు మేలు చేసేదను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ప్రవేశం చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నావేమో, లోకాశల వైపు ఉన్నావేమో, వాటిలన్నీ వదిలిపెట్టి మరి ఒక్కసారి మీ కోటలోనికి ప్రవేశించుడి అంటున్నాడు. ప్రియ విశ్వాసి దేవుని బిడ్డ, మనమందరము కూడా పడిపోయిన ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. చాలా సార్లు మనము కూడా బందీలమైపోయినాం ఈ లోకానికి. ఏది చూస్తున్నామో, ఏది చేస్తున్నామో అదే ప్రాముఖ్యమైనది అని అనుకొని మనము వీటి వెంట పరిగెత్తుతూ ఉన్నాం. మనము చేయవలసిన పని ఏమంటే, ఒక విశ్వాసిగా లోకములో ఆశల వైపు చూడకుండా మనమందరము కూడా దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనము చుట్టూనే ప్రపంచాన్ని, చుట్టూనే లోకాన్ని చూస్తూ ఉంటున్నాం. కానీ జకర్యా పిలిచినట్టుగా ఈరోజు మరలా మీ కోటలోనికి ప్రవేశించుడి, మీ భద్రతలోనికి ప్రవేశించుడి అని మరొకసారి పిలుపుని మనం అందుకొచ్చున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్టయితే 9వ అధ్యాయంలో ఆయన ఇంతకు ముందు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనము ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు మన ఆశ్రయ దుర్గము, ఉన్నత దుర్గము, మన ఎత్తైన కోట. ఆయనలోకి మనము ప్రవేశించాలని ఆయన కోరుకుంటున్నాడు.
ఆ కోట బలమైనది. ఆ కోట ఎంతమంది వెళ్ళినా వారికి ప్రొటెక్షన్ ఇవ్వగలదు. ఆ యొక్క కోటలో మనకు రక్షణ, సమృద్ధి, కాపుదల ఉన్నాయి. ఈ లోకంలో పాపము మన యొక్క సంతోషాన్ని, మన యొక్క ఆనందాన్ని, మన యొక్క రక్షణను తీసివేయాలని ప్రయత్నిస్తూ ఉంది విశ్వాసుల దగ్గర నుంచి. కానీ ఎప్పుడైతే ఓ విశ్వాసి నువ్వు దేవుని దగ్గరకు తిరిగి వస్తావో, ఆయనలో అనగా క్రీస్తులోనికి ఎప్పుడైతే నువ్వు అంటుకట్టబడి ఉంటావో, ఎప్పుడైతే దేవుని నీకు ఆశ్రయ దుర్గముగా, కోటగా చేసుకుంటావో, అప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన కాపుదల్లో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన నీకు రెండంతలుగా మేలు చేయగలిగిన దేవుడు. ఈరోజు లోకంలోనికి నువ్వు వెళ్ళి ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు రెండంతలుగా ఆయన మీకు ఇచ్చే దేవుడు ఇచ్చినాడు. అది మీ సంతోషం ఉండొచ్చు, మీ ఆనందము, మీ రక్షణ, ఏదైతే నువ్వు కోల్పోయినావో వాటిని ఆయన తిరిగి నీకు అనుగ్రహించి, ఇవన్నీ కూడా నిత్యత్వములో ఎప్పుడు ఉండేటివని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. అవి నీ ఎద్ద నుండి ఎవరు తీసివేయలేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో యోబు దేవునిని ఆశ్రయించాడు, దేవునిని హత్తుకున్నాడు. శ్రమలలో, ఇరుకుల్లో, శోధనలో ఎక్కడ కూడా తాను వెనుకబడలేదు. కాబట్టి దేవుడు యోబును తిరిగి ఆశీర్వదించాడు. ఏ రీతిగా ఆశీర్వదించాడు? రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా దేవుడు తనతో ఉన్న వారందరినీ కూడా, తన యొక్క భద్రతలో, కాపుదల్లో ఉన్న వారికి, తన యొద్దకు తిరిగి వచ్చిన వారికి దేవుడు రెండంతలుగా దేవుడు ఆశీర్వాదమునిచ్చే దేవుడైతున్నాడు. ఆయన రెండంతలుగా ఇచ్చేది మాత్రమే కాదు, కానీ నీకు మేలును కలుగ చేసే దేవుడైతున్నాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆయన సన్నిధిలోనికి, ఆయన మార్గంలోనికి, ఆయన కాపుదల్లోనికి, ఆయన భద్రతలోనికి మనం తిరిగి వచ్చినట్టయితే ఆయన రెండంతలుగా మనల్ని దీవించి ఆయన మనకు మేలును చేస్తాను గాని కీడును చేయడు. కాబట్టి ఉదయకాలమున ఇంకా ఎంతమంది లోకములో లోకాశల వైపు పరిగెత్తుతున్నామో, లోకములో అంటుకట్టుబడి ఉన్నామో, లోకముతో కొనసాగుతున్నామో, అట్టి వారితో దేవుడి ఉదయకాలము మరొకసారి హెచ్చరించి మాట్లాడుతూ ఉంటున్నాను. ఇవన్నీ కూడా ఒకరోజు అశాశ్వతమైనవి కోల్పోతారు. ఇదిగో శాశ్వతము, నిత్యము ఉండే ఆ యొక్క పరలోక రాజ్యములో, ఆ యేసయ్యలోనికి, ఆయన రక్షణలోనికి నువ్వు వచ్చినట్టయితే నీకు సమాధానము, కృప, శాంతి, ఆరోగ్యము, సమృద్ధి అన్నీ కూడా దేవుడు ఎల్లకాలము నిత్యత్వంలో ఉండుటకు నీకు ఇచ్చే దేవుడు అయితున్నాడు. లోకంలో ఉన్నవి గతించిపోతాయి, కానీ నిత్యత్వములో ఆయనతో పాటు ఇవన్నీ మనము పొందుకోగలుగుతాం. ఈ లోకం ఇచ్చే సంతోషము కాదు, పరిపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనను తనలో నిత్యత్వములో ఆయనతో పాటు మనమందరూ ఆనందించే కృపను దేవుడు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియ సోదర సోదరి, ఉదయకాలమున మరలా మీ యేసయ్య అనే కోట దగ్గరికి మీరు రండి, అందులో ప్రవేశించండి, ఆయనతో సహవాసము చేయండి. ఆయన మీకు మేలును కలుగజేసి
మిమ్మల్ని డబల్ గా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి రెండంతులుగా మనం అన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయ కాలమున మీ చిత్తంలో ఉండే మేము ఏమీ చేయలేం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీరు మాకు సహాయం చేసే దేవుడని, మా యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణ అనుభవంను, మా నిరీక్షణను, మా వ్యాధులను, మా సమస్యలను ఏదైతే మేము పోగొట్టుకున్నామో అవన్నిటినీ కూడా బాగు చేసి రెండంతలుగా మాకు ఇస్తానని ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవా. లోకం వైపు మేము చూస్తూ ఉంటున్నాం నైనా, ఇవి శాశ్వతము కాదు, అశాశ్వతమని మేము ఎరిగి నైనా ఇదిగో మీ కోటలోనికి మేము ప్రవేశించినట్టుగా, నైనా మేము బలం పొందినట్టుగా, మేము జ్ఞానము పొందినట్టుగా, రక్షణ, ఆనందము, విడుదల కలిగిన వారిగా మేము ఆనందిస్తూ రక్షణ అనుభవంతో నిన్ను స్తుతించి నీ సన్నిధిలో మేము సమస్తాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం ద్వారా ప్రతి బిడ్డ బలపడటకు సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.